బట్ ఆయన ఏం చేశాడు, అక్కడికి టైంకి వెళ్ళాడు. బట్ అడ్వకేట్ని ఏదైతుందో పర్మిషన్ ఇమ్మన్నాడు. బట్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయ్యండి. అడ్వకేట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరని ఇతనికి తెలుసు. అడ్వకేట్ అనేది అరెస్ట్ అయిన తర్వాతనే, నేను మీ ఇంటర్వ్యూ ఈ సబ్జెక్ట్ అన్న తర్వాత ఇవాళ మార్నింగే ఒక ఇద్దరు మా మిత్రులు అడ్వకేట్స్కి ఫోన్ చేశాను. నాకు జస్ట్ దీని గురించి నాలెడ్జ్ లేదు, నేను ఒక పేపర్స్ టీవీలు కూడా ఎక్కువ ఫాలో కావడం లేదు. ఏదో మీరు అడిగారు కనుక ఇంటర్వ్యూ అనేది అవుతుందో రైట్ ఓకే అని చెప్పాను కనుక ఈ సబ్జెక్టే కనుక నేను తెలుసుకున్నాను. బట్ దేర్ ఈజ్ నో క్వశ్చన్, ఎక్సెప్షన్ కేస్ కోర్టు పర్మిషన్ ఇస్తేనే వన్స్ అరెస్ట్ అయిన తర్వాత అడ్వకేట్ చేయొచ్చు. అడ్వకేట్ కూడా సమక్షంలో చేస్తారు, కానీ అడ్వకేట్ పక్కకు కూర్చోడు. ఈ విల్ బి ద డిస్టెన్స్. ఎందుకంటే థర్డ్ గ్రేడ్ చేయకుండా తర్వాత ఏదైనా ఒత్తిడి చేయకుండా ఏదైనా థర్డ్ గ్రేడ్ అంటే చూశారు కదా మీరు రఘురామరాజు గారి పరిస్థితి ఏమైంది. ఇప్పుడు అటువంటిది జరగకుండా అవుతుందో అడ్వకేట్ ప్రజెన్స్లో చేయమంటారు. బట్ అడ్వకేట్ ఏదైతుందో డిస్టెన్స్లో ఉంటాడు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ ఏది వాళ్ళతో కన్సల్టేషన్ ఉండదు, వాళ్ళకు వినపడడం కూడా రాదనేది నాకు